నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కార్తీక మాస పవిత్ర స్నానాలకు ఏర్పాట్లు పూర్తి. ఘాట్లను పరిశీలించే ఎంపీ మార్గాని భరత్రామ్. డిసెంబర్లో పారిశ్రామికవేత్తలతో మెగా గ్రౌండింగ్ మేళా. క్లస్టర్ ప్రతినిధులతో సమీక్షించిన కలెక్టర్ మాధవీలత. డిసెంబర్ 10న మాదిగల కార్తీక వన సమారాధన. భారీగా తరలిరావాలని ఆత్మీయ కలయికలో విజ్ఞప్తి. రాష్ట్రానికి మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత. అయ్యప్ప స్వామి ఆలయానికి ₹1,00,000 విరాళం. నిత్యాన్నదానానికి వినియోగించాలని దాతల విజ్ఞప్తి. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమహేంద్రవరంలోని పవిత్ర గోదావరి నదిలో కార్తీక స్నానాలు ఆచరించేందుకు వేలాదిగా భక్తులు ఇక్కడికి వస్తుంటారని, అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ ఎంపీ మార్గాని భరత్రామ్ తెలిపారు. గోదావరి నది చెంతన ఉన్న ప్రసిద్ధ కోటిలింగాల ఘాట్, పుష్కర ఘాట్లను ఎంపీ భరత్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద ఘాట్గా కోటిలింగాల ఘాట్కు పేరుందన్నారు. వేల సంవత్సరాల చరిత్ర, పురాణ ప్రసిద్ధిగాంచిన ఈ ఘాట్లో కార్తీక పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు ఇక్కడికి వస్తుంటారని చెప్పారు. ఈ ఘాట్ చెంతనే శ్రీ ఉమా కోటిలింగేశ్వర ఆలయం కూడా ఉండటంతో పరమశివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో కోటిలింగాల ఘాట్లో భక్తులు ఎంతో పవిత్రంగా స్నానాలాచరించి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారన్నారు. ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లను పాలక మండలి చైర్మన్ అరిగెల బాబు అత్యంత శ్రద్ధతో పూర్తి చేశారన్నారు. పిల్లలు, వృద్ధులు గోదావరి నదిలోకి దిగకుండా గట్టుపైనే ప్రత్యేక ఆర్టిఫిషియల్ షవర్స్ కూడా ఏర్పాటు చేశామని వివరించారు. కోటిలింగాల ఘాట్ సమీపంలో గల నదిలో బంకమట్టి తొలగించి ఇసుక వేయటం జరిగిందన్నారు. నదిలో స్నానాలాచరించే భక్తులకు ఎటువంటి ఆపద రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా రోప్స్ కట్టడం, అలాగే 2 బోట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆర్ఎంసీ ఎస్ఈ పాండురంగారావు, ఈఈలు అలీ, శేషగిరి, ఏఈ పిల్లి ప్రసాద్, ఎస్ఎస్ రామలింగారెడ్డి, వైసీపీ నగరాధ్యక్షుడు అడపా శ్రీహరి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మజ్జి అప్పారావు, కోట్లింగాల దేవస్థానం చైర్మన్ అరిగెల బాబు, దుంగా మంగ, రామ్ సాయి దీపు, వాకచర్ల కృష్ణ, సప్ప ఆదినారాయణ, కాలే చిన్ని, అన్నపూర్ణరాజు, దుంగా సురేష్, ఉల్లూరి రాజు తదితరులున్నారు. రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్ అనగానే చాలా ప్రసిద్ధి చెందిన ఈ కోటిలింగాల టెంపుల్ ఘాట్ కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమహేంద్రవరము, దక్షిణ గంగాగా పేరుగాంచిన గోదావరి నదిలో వేల సంఖ్యలో, ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో కార్తీక మాసానికి పుణ్య స్నానాలు ఆచరించడానికి విశేషంగా భక్తులు రావడం జరుగుతూ ఉంది. సంబంధించి ఈ రోజున మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో పూర్తి స్థాయిగా ఈ యొక్క ప్రదేశానికి వచ్చి ఏ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారనే అంశానిపైన ఆరా తీయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ స్నానాలు ఆచరించేదానికి ఇక్కడ బంకమట్టి పూర్తి స్థాయిగా ఈ ఘాట్ దాకా ఉంది. మొత్తం ఈ బంకమట్టిని అంతా కూడా తరలించాలని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. సుమారుగా 65 బోట్లకి సంబంధించి శాండ్ని కూడా వీళ్ళు బెడ్ కింద వేస్తూ ఉన్నారు. ఇంకా ఏదైతే ఈ బంకమట్టి ప్రాంతం ఉందో అది పూర్తిగా మెషిన్స్ పెట్టి 200 మెషిన్స్ పెట్టి ఈ బంకమట్టిని అంతా కూడా తరలించేసి అక్కడ శాండ్ బెడ్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తే ఆర్టిఫిషియల్ షవర్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. చాలామంది వృద్ధులు, చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా గోదావరి నదిలోకి దిగలేరు కాబట్టి డైరెక్ట్గా గోదావరి రా వాటర్ని పంప్ ద్వారా ఇక్కడ పెట్టించడం జరిగింది. 2 బట్టలు మార్చుకునే గదులు కూడా టెంపరీగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. పిండ ప్రదానాలు కూడా డైరెక్ట్గా స్నానాలు చేసే చోటనే కలిపేస్తున్నారు. దానికి సపరేట్ పాత్ వేని కూడా ఇప్పుడే పెట్టి అక్కడ కూడా బోర్డు పెడతాం. సో ఎవరైతే పిండ ప్రదానాలు పెడతారో అది ప్రత్యేకించి ఒక వైపున పెట్టే విధంగా కూడా దాన్ని కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా సేఫ్టీకి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 3 బోట్లు పెట్టి ఆ 3 బోట్లకి కూడా రోప్ కట్టేసి
ఆ పాయింట్ బియాండ్ ఎవరు కూడా భక్తులు వెళ్లకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాము. జిల్లాలో ఫర్నిచర్, సెరామిక్ అనుబంధ పారిశ్రామిక యూనిట్స్ ఏర్పాటు దిశలో నిర్దిష్ట కాలపరిమితి గల కార్యాచరణ ప్రణాళిక అందజేయాలని, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలతో డిసెంబర్ నెలలో మెగా గ్రౌండ్ మేళా ఏర్పాటు చేయాలని మాధవీలత స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరిశ్రమల క్లస్టర్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. తొలుత ఆయా పారిశ్రామికవేత్తలు రూపొందించిన క్లస్టర్ యాక్టివిటీస్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో క్లస్టర్ స్థాయిలో ఫర్నిచర్, సిరామిక్ తదితర యూనిట్ స్థాపనకు ఆసక్తి కలిగిన పారిశ్రామికవేత్తలు తగిన కాలపరిమితి కలిగిన ప్రతిపాదనలు జిల్లా పరిశ్రమల అధికారికి అందజేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో 8 మండలాల్లో సమగ్ర సమాచార సేకరణ చేపట్టి పూర్తి చేశారు. ఇప్పటి వరకు గుర్తించినటువంటి 236 మహిళా గ్రూపుల ద్వారా యూనిట్స్ స్థాపన దిశగా అడుగులు వేయటం జరిగిందన్నారు. మరింత మందికి స్ఫూర్తి కలిగించేలా డిసెంబర్ నెలలో అన్ని వర్గాలను కలిపి మెగా మేళా ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పారిశ్రామికవేత్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న రాయితీలు అందించడంతో పాటు ఉత్సాహంగా ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా పరిశ్రమల అధికారి బి వెంకటేశ్వరరావు, సిడ్బి అధికారి కె శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల కేంద్ర జిఎం వెంకటేశ్వరరావు, క్లస్టర్ యూనిట్స్, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో రాజకీయ పార్టీలు వివక్షత చూపుతున్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిలో దొండపాటి సుధాకర్, దొండపాటి కృష్ణఫర్, వెంట్రపాటి వీర్రాజు ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ కలయిక జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ న్యాయవాది యార్లగడ్డ అశోక్ కుమార్, మాజీ కార్పొరేటర్లు బొట్ల సూర్యారావు, ఈతకోట బాపన సుధారాణి, కోరిమిల్లి విజయశేఖర్, ధారా యేసురత్నం పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ హైదరాబాద్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవ్వటంపై మాదిగలు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ మాదిగలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఎస్సీ వర్గీకరణను పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేశారు. మాదిగల్లో ఐక్యత లోపించడంతో రాజకీయ పార్టీలు మాదిగలకు ప్రాధాన్యత కల్పించడం లేదని ఆరోపించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో 4 పార్లమెంటు స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ మాదిగలకు ఒక్క పార్లమెంటు స్థానం కేటాయించకపోవటం సిగ్గుచేటన్నారు. 28 అసెంబ్లీ స్థానాలు ఉంటే కేవలం 7 స్థానాలు మాత్రమే మాదిగలకు కేటాయించి 21 స్థానాలు మాలలకు కేటాయించి మాదిగల పట్ల రాజకీయ పార్టీలు వివక్షత చూపుతున్నాయని పేర్కొన్నారు. వెనుకబడి ఉన్న మాదిగలను గుర్తించి రాజకీయ, ఆర్థికంగా అండగా ఉన్న రాజకీయ పార్టీలకే ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపిస్తారని స్పష్టం చేశారు. మాదిగల ఐక్యత నిరూపిస్తూ డిసెంబర్ 10వ తేదీన మాదిగల వనభోజనాలు ఏర్పాటు చేశామన్నారు. ఎంఆర్పీఎస్ నాయకులు వైరాల అప్పారావు, తుత్తరపూడి రమణ, ఈతలపాటి కృష్ణ, చింతాడ వెంకటేశ్వరరావు, ఉడమల్ల నాగేశ్వరరావు, సిర్రా మరాఠీ, వెంట్రపాటి సురేష్, ఎల్లబెల్లి ఝాన్సీ, బుంగా దావీదు, బుద్దాల కుమార్, రాచర్ల మురళి, అనపర్తి సురేంద్ర, వైరాల రమేష్, కూపర్ బుజ్జి, డాన్ సూరి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడున్నా సరే మాదిగలందరూ ఐక్యత కలిగి జీవించాలని, ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది పార్టీ పరంగా కాకుండా, రాజకీయ పరంగా కాకుండా తీసుకోకుండా ప్రతి ఒక్కరు మనసుల్లో ఏ విధమైన మనస్తత్వాలు ఉన్నా సరే ఒకరికి ఎవరికైనా ఆపద వచ్చిందంటే ప్రతి ఒక్క మాదిగల ఐక్యం కలిగి ముందుకు వెళ్ళాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో మాదిగలకు జరిగిన తీరని అన్యాయం దేశంలో ఎక్కడా కూడా లేదు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేకపోవడం అనేది బాధాకరం, సిగ్గుచేటు, రాజ్యాంగ ద్రోహం అని మేము ఎప్పటికప్పుడు వర్ణిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఒక ఐక్యతాభావం అందరిలో కనబడుతున్నది కాబట్టి మనమంతా ఒక మాట మీదకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఎంఆర్పిఎస్ అని, ఏపీఎంఎస్ అని ఎన్ని గ్రూపులు పక్కన పెట్టుకుందాం, ఇవేం వద్దు. రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా మాదిగల్ని గుర్తించాలి, గౌరవించాలి, అంతే తప్ప ఇంక రెండోలు ఉండకూడదు. ఆలోచన లేనటువంటి అరాచక శక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ఏమిటంటే దానికి ఒక ఉదాహరణ ఈ రోజున ఉన్నటువంటి పెద్ద సమస్య, కరోనా కంటే కూడా మించిపోయినటువంటి సమస్య ఏంటంటే నువ్వు ఏ పార్టీలోంచి ఏ పార్టీలోకి వచ్చావు. ఏమండి, నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను రాజకీయ నాయకుల్ని, నాకు రాజకీయం వద్దు అంటే ప్రతి ఒక్కరు ఎలాగంటే నేను రాజకీయ నాయకులు ఇవాళ కాదు ఈనాడు చేయను, నేను చేసేటువంటి న్యాయ వృత్తిలోనే నేను ఏదన్నా ఉంటే అవకాశం ఉంటే అడుగుతాను తప్ప నేను వేరే రాజకీయ నాయకులకు పోటీ కాదు. మా సోదరులకు నేను ఎప్పుడు అండగానే ఉంటాను. 4 కూడా ఈ రోజు కూడా ఒక ఎమ్మెల్యే సీట్ కూడా మనకు దక్కలేదు. అలాగే ఎంపీ సీటు 2 ఉండేవి, ఒకటి అయిపోయింది. అలాగే ఎమ్మెల్యే బత్తిన సుబ్బారావు గారు అవనివ్వండి,
మిగతా 3 సీట్లు కూడా ఒకటేమో జనరల్ అయిపోయింది. అంటే ఐక్యత భావం లేక నేను సదాలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాను, రాజనరసింహ దగ్గరికి వెళ్ళాను, అలాగే వెంగళరావు గారు సీఎంగా ఉండగా పెంకుటిల్లు కట్టించారు, రిక్షాలు ఇప్పించారు, లైసెన్స్ లేదని. ఆ పరిస్థితుల్లో వాళ్ళు తెలంగాణ వారు చాలా ఎక్కడి నుంచి వచ్చారని అడిగేవారు కాదు. ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని కొవ్వూరు నియోజకవర్గంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ఘనంగా ప్రారంభించారు. మొదట కొవ్వూరు టౌన్ పరిధిలోని 3వ సచివాలయం పరిధిలో, అనంతరం దొమ్మేరులో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయా సచివాలయాల పరిధిలో జగనన్న ప్రభుత్వ పాలనలో ఇప్పటివరకు అందించిన డీబీటీ, నాన్ డీబీటీ పథకాల లబ్ధిని తెలియజేస్తూ ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులను మంత్రి ప్రారంభించారు. దొమ్మేరులో మాజీ ఎంపీటీసీ ముదునూరి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తానేటి వనిత, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే బుక్లెట్ ఆవిష్కరించారు. వనిత మాట్లాడుతూ జగనన్న మనకి మళ్లీ ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. గతంలో మనం చరిత్ర గురించి మాట్లాడుకున్నప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని మాట్లాడటం జరిగేదని, అంటే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని చెప్పేవాళ్ళమని. కానీ జగనన్న పాలన చూసిన తర్వాత వైఎస్ జగన్ పాలనకు ముందు, వైఎస్ జగన్ పాలనకి తర్వాత అని మాట్లాడుకునే విధంగా మన జగనన్న పాలన ఉందన్నారు. ప్రజలందరి అవసరాలు కూడా తెలుసుకుని వివిధ సంక్షేమ పథకాల రూపంలో వారికి అందిస్తున్నారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా తీరుస్తున్నారన్నారు. అందుకే ఇలాంటి పాలన ప్రజలు మళ్లీ పొందాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని స్పష్టం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు వ్యవస్థాపకులుగా రాజమహేంద్రవరం గౌతమ్ ఘాట్లో నిర్మించిన శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామివారి ఆలయంలో నిత్యాన్నదాన ప్రసాద వితరణకు ఒక దాత ₹1,00,000 విరాళంగా అందించారు. పొన్నగంటి గోవిందరాజుల జ్ఞాపకార్థం వారి కుమారులు త్రినాథరావు, కోడలు కృష్ణవేణి దంపతులు ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ట్రస్టీలు చెల్లా శంకర్రావు, పొనసాలపల్లి హనుమంతరావు, తోట సుబ్బారావు, చలపతి గురుస్వామి, దౌలూరి రామకృష్ణ చేతుల మీదుగా సోమవారం ఆలయంలో ₹1,00,000 విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయంలో స్వాములకు జరుగుతున్న నిత్యాన్నదానానికి వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. ట్రస్టీలు మాట్లాడుతూ శబరిమల అయ్యప్ప ఆలయం మాదిరిగానే ఇక్కడ కూడా స్వామికి నిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఏటా విజయదశమి నుంచి సంక్రాంతి వరకు స్వాములకు ప్రతిరోజు నిత్యాన్నదానం నిర్విఘ్నంగా చేయడం జరుగుతుందన్నారు. ఈ అన్నదానానికి విరాళాలు అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. విరాళాలు ఇచ్చినటువంటి దాతలకు ఆ అయ్యప్ప కరుణ, కృపా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు కుటుంబం తమను ఈ ఆలయానికి నిర్వాహకులుగా ఉంచిందని, అందువల్లనే దైవ కార్యాలను నిర్వహించే మంచి అవకాశం వచ్చిందని తెలిపారు. శ్రీనివాస స్వీట్ స్టాల్ అధినేత కటికా శంకర్రావు స్వాముల భోజనానికి స్వీట్లు వితరణ చేశారు. స్వామియే శరణం అయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర ఆచార్యులు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్నదానం బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతిరోజు కూడా 1,500 నుంచి 2,000 మంది దాకా అయ్యప్పలకి బ్రహ్మాండంగా భోజనం పెట్టడం జరుగుతుంది. విజయదశమి రోజు నుంచి పండగ వరకు కూడా 3 నెలల 15 రోజులు 1,60,000 కంటే 70,000 మంది వరకు ఇందులో అన్నదాన ప్రసాదం జరుగుతుంది. ఇందులో కార్యక్రమాలని ఇంచుమించుగా ఒక 10 సంవత్సరాల నుంచి శాశ్వత అన్నదానానికి 1,50,000, 2,00,000, 3,00,000 దాతలు చాలామంది ఉన్నారు. వారి యొక్క దాతృత్వం వల్లే ఈ అన్నదానం బ్రహ్మాండంగా జరుగుతుంది. నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో ఇంత గొప్పగా అన్నదానం అది ఆ భగవంతుడు అయ్యప్ప స్వామి అనుగ్రహం. ఫౌండర్ గారు జక్కంపూడి రామ్మోహన్ యొక్క ఆయన భావన ఈ ఇంట్లో వల్లే అద్భుతంగా జరుగుతుంది. దీంట్లో భాగంగానే పోయిన సంవత్సరం ₹50,000 కొండగంటి ప్రసాదరావు, కృష్ణవేణి గారు ₹50,000 మా శాశ్వత అన్నదానం ఇవ్వడం జరిగింది. ఇంకొక ₹50,000 ఇవాళ కూడా ఇంకొక ₹50,000 మొత్తం కలిపి ₹1,00,000 శాశ్వత అన్నదానాన్ని వారి పేరు మీద డిపాజిట్ చేయడానికి వారు ఇవ్వడం జరిగింది. వాళ్ళ దంపతులు ఇద్దరు వాళ్ళ కుటుంబం అంతా కూడా అయ్యప్ప అనుగ్రహంతో వాళ్ళు సకల సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రాజమండ్రి ట్రస్ట్ వారికి ద్వారా స్వామియే శరణం. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి స్థానిక దాన్వాయిపేటలో ఉన్న బాలసదనంలో చిన్నారులతో కలిసి టపాసులు వెలిగించి ఆనందంగా దీపావళి పండుగను జరుపుకోవటం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న చిన్నారులతో కలిసి దీపాలు వెలిగించిన మేడపాటి షర్మిలారెడ్డి వారితో కలిసి దీపావళి బాణసంచా కాల్చుతూ ఆనందంగా గడిపారు. ఆమె రాకతో చిన్నారుల్లో ఆనందం వెల్లువిరిసింది. చిన్నారులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. దీపావళి సందర్భంగా అందరూ ఆనందంగా బాణసంచా కాల్చుతూ ఉంటారని, అయితే బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల్లో ఆనందం నింపేందుకు తాను ఇక్కడికి వచ్చినట్టుగా ఆమె తెలిపారు. వారితో కలిసి దీపాలు వెలిగించి బాణసంచా కాల్చి సంతోషం పంచుకోవడంతో చిన్నారులు తన్మయత్వం చెందారు. తమతో కలిసి దీపావళి పండుగ చేసుకున్న మేడపాటి షర్మిలారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మనిషై పుట్టిన ప్రతి మనిషికి ఉండాల్సిన గుణం దయాగుణమని, దాన్ని అందరూ ఆచరిస్తూ తోటివారికి చేయూతనందిస్తే మన సమాజంలో కష్టాల్లో ఉండేవారు ఎవరూ ఉండరన్న విషయాన్ని అందరూ గ్రహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు ఆకాంక్షించారు. దయాగుణం అది వెలకట్టలేని మానవత్వమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దాపురం నియోజకవర్గ పరిశీలకులు గిరజాల వీర్రాజు అన్నారు. అంతర్జాతీయ దయాగుణం దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫిలాంథ్రోఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బొమ్మూరు మురళి కొండపై ఉన్న రూత్ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు రగ్గులు, పండ్లు వితరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా గిరజాల వీర్రాజు విచ్చేసి మాట్లాడుతూ ఫిలాంథ్రోఫిక్ సొసైటీ ద్వారా చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో తనను కూడా భాగస్వామిగా చేయటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి వారికి అండగా నిలబడటానికి ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఫిలాంథ్రోఫిక్ సొసైటీ అధ్యక్షుడు అద్దంకి రాజా, యోనా, జీఎస్జే మినిస్ట్రీస్ డైరెక్టర్ చెల్లగాని సతీష్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు పున్నమిరాజు వీర్రాజు, మహమ్మద్ సర్కార్, భాషా తదితరులు పాల్గొన్నారు. మరి రోజు ప్రపంచ కారుణ్య దినోత్సవం సందర్భంగా మా మిత్రులు ఫిలాంథ్రోపిక్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు జానా గారు మరి ఇక్కడ ఈ మంచి కార్యక్రమం మా చేతుల్లో చేసే అవకాశం కల్పించినందుకు ముందు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఋతు ఓల్టేజ్ ఉన్న డికే రోజు మా ధన్యవాదాలు తెలుపుతూ చాలా సంతోషం. కడియపలంక గ్రామదేవత శ్రీ ముస్లమ్మ అమ్మవారికి దీపావళి శుభ సందర్భంగా తీపి పదార్థాలతో భక్తులు 43 రకాల నైవేద్యాలు సమర్పించారు. ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మధురమైన ఈ అలంకరణను చూసి మంచి అనుభూతికి లోనయ్యారు. 200 కేజీల స్వీట్స్తో గ్రామదేవత ముస్లమ్మ వారిని సుందరంగా తీర్చిదిద్దారు. గత 3 సంవత్సరాలుగా ఈ అలంకరణ చేస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రతినిత్యం అలంకరణ చేసే రమేష్ కుమార్ శర్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ముస్లమ్మ అమ్మవారు స్వీట్స్ అలంకరణలో ఆదివారం, సోమవారం భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం ఈ స్వీట్స్ను అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు. మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ బంగ్లాలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, ఆమె భర్త పి వెంకట రామమునిరెడ్డి, కుమార్తె హర్షిత పాల్గొన్న ఈ వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరతరాం పాల్గొన్నారు. కలెక్టర్ దంపతులకు ఎంపీ భరతరాం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. బాణసంచా కాల్చి కొద్దిసేపు వారితో సరదాగా గడిపారు. ఎంపీ భరత్తో ఆయన కుమార్తెలు జయాని, శివాన్షిరామ్ కూడా కలెక్టర్ బంగ్లాలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. కలెక్టర్ దంపతులు ఎంపీ భరత్ను సాదరంగా ఆహ్వానించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇలా దీపావళి సంబరాలు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందని భరతరాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన 67వ అంతర్జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో నామవరంలోని భారతీయ విద్యాభవన్స్ విద్యార్థి ఎస్ మణికంఠ తృతీయ స్థానంలో రాణించి కాంస్య పథకం సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, డైరెక్టర్ శేషగిరిరావు, వైస్ చైర్మన్ చెరుకువాడ నరేష్, ప్రిన్సిపల్ వీరేంద్రనాథ్ విద్యార్థికి అభినందనలు తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయులు తాతాజీ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. అనంతరం విద్యార్థి మాట్లాడుతూ తాను ఈ స్థాయికి చేరటానికి కారణమైన తన తల్లిదండ్రులకు, ప్రోత్సహించిన పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ జాతీయ స్థాయిలో కూడా తన ప్రతిభను కనబరుస్తానని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.
హుకుంపేట శివారున ఉన్న మేకప్ చెరువును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు వీలుగా పార్కుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్పర్సన్ బొప్పన సుబ్బారావు తెలిపారు. ఇటీవల కాలంలో ఈ మేకప్ చెరువు పూర్తిగా గుర్రపు డెక్క నీటితో నిండిపోయి చాలా అసౌకర్య పరిస్థితి నెలకొందని బొప్పన సుబ్బారావు అన్నారు. ఈ పరిస్థితి నుంచి చెరువులో గుర్రపు డెక్కను జేసీబీతో తొలగించి శుభ్రం చేయించామన్నారు. రోడ్డుకి ఇరువైపులా బ్లీచింగ్ చల్లించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశామన్నారు. త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి మేకర్ చెరువును పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేసి అందంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇప్పుడు వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేదన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక మాస పవిత్ర స్నానాలకు ఏర్పాట్లు పూర్తి. ఘాట్లను పరిశీలించిన ఎంపీ మార్గాని భరత్రావు. డిసెంబర్లో పారిశ్రామికవేత్తలతో మెగా గ్రౌండింగ్ మేళా. క్లస్టర్ ప్రతినిధులతో సమీక్షించిన కలెక్టర్ మాధవీలత. డిసెంబర్ 10న మాదిగల కార్తీక వన సమారాధన. భారీగా తరలిరావాలని ఆత్మీయ కలయికలో విజ్ఞప్తి. రాష్ట్రానికి మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత. అయ్యప్ప స్వామి ఆలయానికి ₹1,00,000 విరాళం. నిత్యాన్నదానానికి వినియోగించాలని దాతల విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.